శ్రీ గురుభ్యో నమః. కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ నమః. అద్భుతమైన పాసురాలు ఆముక్తమాలిక రచించింది. కేవలం ఆమె ముక్తి పొందడానికి రచించిందా? కాదు, మనందరి కోసం రచించింది. మనందరము ముక్తి మార్గంలో నడిచి హరిని ఎలా పట్టుకోవాలి, హరిని ఎలా కీర్తించాలన్న విషయం గురించే ఈ పాసురాలు ప్రతి ఒక్క దాంట్లో అర్థం తెలుస్తూనే ఉంది గోవింద. అలాగే ఈ 22వ పాసురానికి అర్థం ఏంటంటే సర్వశరణాగతి చేసిన భక్తురాలే గోదాదేవి. భక్తుల్లో 4 రకాలు ఉన్నారన్నమాట. ఒక రకం ఏంటంటే మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మాత్రమే దైవాన్ని పట్టుకునే వాళ్ళు. రెండో రకం ఏంటంటే ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించి దైవాన్ని సేవించేవారు. మూడో రకం ఏంటంటే దైవాన్ని తెలుసుకోవాలనుకునేవాడు. 4వ రకం జ్ఞాని. ఈ జ్ఞాని అహంకారాలన్నీ విడిచిపెట్టి సర్వశరణాగతి చేసే యొక్క భక్తుడు, జ్ఞానం కలిగిన భక్తుడు గురించే ఈ 22వ పాసురానికి అర్థం కన్నయ్య. ఓ చక్రవర్తి ఉన్నారు. ఆ చక్రవర్తి శక్తితోటి చుట్టూ ఉన్న రాజులందరినీ ఓడించేశారు. ఇప్పుడు ఆ చుట్టూ ఉన్న రాజులు వీనికి సామంత రాజు లేరు. ఈ చక్రవర్తి అందరికన్నా గొప్పవాడేనమాట. అట్లాగా ఈ చక్రవర్తి దగ్గరికి సామంత రాజులు అందరూ వచ్చి ఎలాగైతే సేవిస్తున్నారో మేము కూడా నీ దగ్గరికి వచ్చి అలాగే సేవిస్తాం స్వామి. ఎందుకంటే నువ్వు చక్రవర్తి, నువ్వు అంత గొప్ప స్థాయి, అటువంటి వాటితో పాల్గొని అంతకన్నా గొప్పవాడివి. మాలో ఉన్న అరిషడ్ వర్గాలన్నింటినీ అదుపు చేసి మాలో ఇంద్రియాలని సంహరించి చక్రవర్తిలా ఏల్దు స్వామి. నువ్వు నన్ను మమ్మల్ని అందరినీ బానిసల్ని చేసి నీ ప్రేమకి బానిసల్ని చేసి మమ్మల్ని అనుగ్రహించు స్వామి అంటూ వాళ్ళందరూ ఆయన దగ్గర నించున్నారనమాట. అలాగే ప్రారబ్ధ కర్మ ఎవ్వరు తప్పించుకోలేరు. ఇప్పుడు నీ కళ్ళు తెరిచి మమ్మల్ని అనుగ్రహించావు అనుకో, ప్రారబ్ధ కర్మను కూడా మేము అనుభవించే అవకాశం మాకు ఉండదన్నమాట. ఎలాగైతే నీ కళ్ళున్నాయి, నీ 2 కళ్ళు తామర పువ్వుల వంటి కళ్ళు, వాటిని చల్లగా మెల్లగా తెలిసి చూడు స్వామి అనేసి అడుగుతున్నారు. మెల్లగా ఎందుకు తెరవాలి అంటే ఒక కన్ను సూర్యుడు, ఒక కన్ను చంద్రుడు. ఈ రెండింటిని ఒకేసారి నువ్వు తెరిచేస్తే ఆ కాంతిని మేము తట్టుకోలేమేమో, మాకు భయం కలుగుతుందేమో, వాటి వల్ల మాకు ఆహ్లాదం కలిగేలాగా మెల్లగా కళ్ళు విప్పి చూడు స్వామి. నీ చూపులు ఎటువంటివంటే ఎవరైనా ప్రారంధ కర్మని అనుభవించక తప్పదు కదా, అటువంటిది పాత కర్మ ఒకటి ఉంటుంది, రాబోయే కర్మ ఒకటి ఉంటుంది. ఈ రెండింటి మధ్య ప్రారంధ కర్మ ఉంటుంది. ఈ ప్రారంధ కర్మని ఖచ్చితంగా అనుభవించి తీరాలి. అటువంటి కర్మని సైతం తునాతునకలు చేసేసి వాటిని మేము అనుభవించకుండా మా దగ్గర నుంచి దూరం చేసేసి మమ్మల్ని అనుగ్రహించగలిగేటువంటి చూపులు నీవి. అందుకోసమని నువ్వు మమ్మల్ని చూడు స్వామి అంటూ స్వామివారిని సర్వశరణాగతి చేశారనమాట ఈ భక్తులందరూ. మనం కూడా స్వామివారిని మా పాపాలని, మా కర్మల్ని తొలగించగలిగే శక్తి కలిగిన నీ చూపుల్ని మా పైన వేయి స్వామి అంటూ మనం కూడా ఎప్పుడు హరిని ఇలాగే కీర్తించాలని కోరుకుంటూ అమ్మవారు రచించిన పాసురాలకి రోజుకో పాసురానికి అర్థం తెలుసుకుందాం. రేపటి రోజు మరిన్ని పాసురాలకు అర్థం తెలుసుకుందాం. జై శ్రీరామ్ గోవింద.